ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం అవసరం. ధనం మూలం ఇదం జగత్ అని అంటారు కదా. ప్రపంచమంతా కూడా ధనం చుట్టూ ధనంతో నడుస్తున్నటువంటి విషయము అందరికీ తెలిసిందే. అందరికీ సంపాదన అవసరమే. అయితే సంపాదన కోసము ఎన్నో మార్గాలు, ఎన్నో పద్ధతులు అన్వేషిస్తూ ఉంటారు. అట్లా ఆ మార్గంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఆ ఈశ్వరుడు చక్కగా మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని ఆ విషయం మరి మీకు తెలుసా? ఈ వీడియోలో ఏ రోజున రుద్రాభిషేకాన్ని చేస్తే ఆ మహాదేవుడు మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడో తెలుసుకుందాం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటుంది శాస్త్రం. అంటే ఐశ్వర్య కాముకలైనటువంటి వారు, ఐశ్వర్యం కోరుకునేటువంటి వారంతా కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అని అంటారు. చాలామంది ఏమనుకుంటారనంటే శివుడే శ్మశానంలో ఉంటాడు, ఆయనకే ధరించడానికి ఏమీ ఉండవు, నగా ఉండదు, నట్రా ఉండదు, మెడలో పాముల హారము, ఇట్లాంటి ఆయన మనకేం ఐశ్వర్యం ఇస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కేవలం ఈశ్వరుడు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు అని మాత్రమే భ్రమపడుతూ ఉంటారు. ఇది భ్రమ మాత్రమే. ఆయన్ని శరణుదొచ్చినటువంటి కుబేరునికి ఆయన దిక్పాలత్వాన్ని ఇచ్చి ఎంతో ఐశ్వర్యాన్ని కలిగించినటువంటి వాడు ఈశ్వరుడు మాత్రమే. ఆ కుబేరుని దగ్గరే కదా వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడానికి అప్పు తీసుకున్నటువంటి విషయం మనకందరికీ తెలుసుగా. ఈనాటికి వడ్డీ కడుతున్నాడు అని మనం చెప్పుకుంటాంగా. అట్లాంటి కుబేరునికి దిక్పాలత్వాన్ని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు. అందుకే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని అంటారు. ఐశ్వర్యం కావాలి అనుకునేటువంటి వాడు ఈశ్వర ఆరాధన నిరంతరము ఆచరిస్తుండాలి. అందులో రుద్రాభిషేకము చాలా విశేషమైనటువంటిది. మరి రుద్రాభిషేకం అంటే ఏంటి? రుద్రుడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరునికి అభిషేకం చేయడాన్ని రుద్రాభిషేకము అని అంటారు. ఈశ్వరుణ్ణి ఆయనకు అభిషేక ప్రియ శివ అలంకార ప్రియో విష్ణు అని చెప్తారు పెద్దలు. అంటే ఈశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టము అని, విష్ణుమూర్తికి అలంకారాలంటే చాలా ఇష్టము అని చెప్తారన్నమాట. అట్లా రుద్రునికి చేసేటువంటి అభిషేకాన్ని రుద్రాభిషేకము అని చెప్పుకుంటాం. అదేవిధంగా మనకు యజుర్వేదంలో రుద్రాధ్యాయము అనేటువంటి సూక్తాలు వస్తాయి. వాటిని నమక చమకములు అని అంటారు. ఈ నమక చమకములను కలిపి రుద్రము అని చెప్తారు. ఈ రుద్రము అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది. ఇందులో అంతా కూడా ఈశ్వరుణ్ణి స్తుతించడము, ఈశ్వరుణ్ణి వేడుకోవడము, ఈశ్వరునికి నమస్కారం చేయడము, ఈ మూడు మాత్రమే ఈ నమక చమకాలలో ఉంటాయి. రుద్రుణ్ణి అడగందే అమ్మైనా బువ్వ పెట్టదు అని సామెత పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అట్లా నమకంలో ఆ ఈశ్వరుణ్ణి నమక చమకాలలో ఈశ్వరుణ్ణి స్వామి నాకు ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు. అట్లాగే నమక చమకాలతోనే ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అట్లాంటి రుద్రము ఈశ్వరుడికి చాలా ఇష్టం గనక రుద్రుడికి చేసేటువంటి అభిషేకాన్ని రుద్రాభిషేకము అని, రుద్రం చెబుతూ చేసేటువంటి అభిషేకాన్ని రుద్రాభిషేకము అని అంటారు గనక అట్లా రుద్రాభిషేకం ఎవరైతే ఆచరిస్తారో వారి యందు ఈశ్వరానుగ్రహము కలిగి వారికి ఐశ్వర్యము లభిస్తుంది అనేటువంటిది పెద్దల మాట. మరి రుద్రాభిషేకాన్ని ఏ రోజు చేస్తే ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, మనకు ఐశ్వర్యం కలిసి వస్తుంది అంటే, సాధారణంగా మనమంతా కూడా శివునికి సంబంధించినటువంటి వారంగా సోమవారాన్ని మనము ఎంచుకొని సోమవారం రోజున ఈశ్వర ఆరాధన, శివాలయాలకు వెళ్ళడం అనేటువంటిది చేస్తూ ఉంటాం. అందరికీ తెలిసినటువంటి విధానంగా సోమవారం రోజున అభిషేకం చేసుకోవడం అనేటువంటిది. కేవలం సోమవారము మాత్రమే కాకుండా మరి ఇంకే రోజుల్లో రుద్రాభిషేకం చేసుకోవాలి అంటే, సోమవారం రోజు ఆర్ద్రా నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు ఏదైనా వచ్చిందంటే గనక ఆ రోజు రుద్రాభిషేకం చేసుకోవడం మిస్ చేసుకోవద్దు. అది చాలా పర్వదినంతో సమానమైనటువంటిది. ఆర్ద్రా నక్షత్రము శివుని యొక్క జన్మ నక్షత్రం. సోమవారము శివునికి ప్రీతికరమైనటువంటి వారంగా మనం చెప్పుకుంటున్నాం కదా. అలాంటి ప్రీతికరమైనటువంటి సోమవారం రోజున శివుని జన్మ నక్షత్రమైనటువంటి ఆర్ద్రా నక్షత్రం కనుక వస్తే అది పర్వదినంతో సమానం గనక ఆ రోజున రుద్రాభిషేకాన్ని చేసుకుంటే ఐశ్వర్యము మనకు ఈశ్వరానుగ్రహంతో లభిస్తుంది. ఇది ఒకటి. ఇక 2, సోమవారము
ఆర్ద్ర నక్షత్రము, పౌర్ణమి, ఈ మూడు కలిసి వచ్చినటువంటి రోజు విశేషమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. ఇవి మూడు కలవడం అనేటువంటిది సాధారణంగా చాలా అరుదుగా జరిగేటువంటిది. అట్లా పౌర్ణమి, ఆర్ద్ర నక్షత్రము సోమవారం కలిశాయనుకోండి, ఇక ఆ రోజున రుద్రాభిషేకం చేసుకోవడం వదలకూడదు. మీరు ఆ రోజున గనక అభిషేకం చేసుకుంటే ఆ ఆశుతోషుడైనటువంటి ఈశ్వరుడు శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. ఇది రెండవది. ఇక మూడవది, మనకు అమావాస్యకు ముందు వచ్చేటువంటి రోజును మాస శివరాత్రిగా పరిగణిస్తారు. అంటే ప్రతి మాసము వచ్చేటువంటి శివరాత్రి అన్నమాట. అది అమావాస్యకు ఒకరోజు ముందు రావడం అనేటువంటిది జరుగుతుంది. మనకు మహాశివరాత్రి అనేటువంటి పర్వదినం ఉంది కదా, మహాశివరాత్రి పర్వదినం ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో ప్రతి మాసము వచ్చేటువంటి దాన్ని కూడా మాస శివరాత్రి అని అందుకే అంటారు. అది కూడా శివరాత్రితో సమానమైనటువంటిది. ఈ శివరాత్రితో సమానమైనటువంటి మాస శివరాత్రి రోజున కూడా భక్తితో ఆ ఈశ్వరునికి రుద్రాభిషేకం చేస్తే ఆయన శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. ఇది విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మనకు ప్రతి మాసంలో కూడా కొన్ని సందర్భాలలో ప్రదోష కాలము అని ఒక కాలము చెప్పబడుతుంది. అది పంచాంగంలో రాయబడుతుంది. మీకు దగ్గరలో పండితులు ఉన్నారనుకోండి, వారిని ప్రదోష కాలాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి అని అంటే వారు చెప్తారు. లేదా మీరు గూగుల్లోనైనా కానీ ఆ మంత్లో ఉండేటువంటి ప్రదోష కాలాల తేదీలు అడిగినా కానీ చూపిస్తుంది. ప్రదోష కాలంలో ఆ పరమేశ్వరుడు తన ప్రమథ గణాలతోటి పార్వతీదేవితో నంది పైన కూర్చొని ప్రమథ గణాలు ఆయనను అనుసరిస్తూ ఉండగా సాయంకాలము సూర్యాస్తమయానికి సమీపంలో ఆయన త్రిలోక సంచారం చేస్తూ ఉంటాడట ప్రదోష కాలంలో. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, సంధ్యా సమయం కాగానే సంధ్యా సమయంలో పడుకోవద్దు, తినకూడదు, చదువుకోకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కావాలంటే ఒకసారి పెద్దవాళ్ళని అడగండి. ఎందుకు అనంటే ఈ సమయంలో ఏది చేసినా కానీ అది ఈశ్వరునికే చెందుతుంది. ఏది కూడా ఆచరించకుండా ఈశ్వర అనుగ్రహం కోసమే ఈశ్వర ఆరాధన మాత్రమే చేయాలి ప్రదోషకాలంలో, కనుక మిగతావన్నీ పక్కన పెట్టాలి అని చెప్తారన్నమాట. ప్రదోషకాలము అంతటి విశేషమైనటువంటి కాలం. ప్రదోష కాలంలో మీరు రుద్రాభిషేకం చేస్తే ఈశ్వరుడు శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. ఈ రోజులు చాలా విశేషమైనటువంటివి. ఇప్పుడు ఈ రోజులో ఏం చేయాలి? ఈశ్వరుని సమీపంలో ఉండి చల్లటి మంచినీరులో మీరు సుగంధ ద్రవ్యాలు కలిసినటువంటి పదార్థం అంటే జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, ఇలాచి, లవంగాలు, గంధ ఖర్జూరాలు వీటన్నిటిని పొడిగా చేసుకొని ఆ పొడిని చల్లటి నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేసి ఆ తర్వాత దాన్ని తీర్థంగా తీసుకోండి. ఈ విధంగా రుద్రాభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఈశ్వర అనుగ్రహంతో మీరు కోరుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరడానికి మార్గం సుగమం అవుతుంది. అభిషేకం అంటే పంచామృతాలు మాత్రమే పోయాలి అని కాదు. పంచామృతాలను చాలా తక్కువ మోతాదులో వాడుకొని ఒక్కొక్క చిన్న గిన్నెడు మాత్రమే వాడుకొని మిగతా అభిషేకం అంతా కూడా ఇప్పుడు చెప్పినటువంటి పదార్థాలతో చల్లటి నీటితో ఆ ఈశ్వరుణ్ణి పూజిస్తే కనుక ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. ఇది రుద్రాభిషేకం యొక్క విధానము. రుద్రాభిషేకం ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి